హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే లంచ్కి ఏబీస్కి అయితే వచ్చేసాము. ఫేమస్ గ్రిల్ రెస్టారెంట్ అందరికీ తెలిసిందే. అప్పట్లో కార్పొరేట్ లంచ్ పార్టీస్కి అయితే బాగా వెళ్ళేవాళ్ళం. బట్ ఈ మధ్య ఏంటంటే డిఫరెంట్ క్విజిన్స్ ట్రై చేద్దామని వెళ్ళట్లేదు అనమాట. నా వీడియోస్ కూడా చూడండి తప్పకుండా అని, చాలా ఉంటాయి డిఫరెంట్ క్విజిన్స్. అండ్ మీకు తెలిసిందే కదా, ఏబీసీ ఈజ్ ఫేమస్ ఫర్ బర్త్డే పార్టీస్, ఇంకా పార్టీస్. సో కాంప్లిమెంటరీ కేక్ ఇస్తారు. అండ్ స్టార్టర్స్ వచ్చేసి అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కామన్గానే ఎప్పుడు లాగే ఉన్నది కానీ. బట్ ఇదే ఫస్ట్ టైం సూప్లో అయితే మటన్ సూప్ పెట్టారండి. నార్మల్గా చికెన్ సూప్ పెడతారు, బట్ ఫస్ట్ టైం మటన్ సూప్ అయితే నేను చూసాను. అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి ఏబీస్కి వెళ్ళినప్పుడు. ఇది ఒక కొత్త వెరైటీ అనమాట. అండ్ స్టార్టర్స్ వచ్చేసి ఇంకా మిగతా నార్మల్ అని చెప్పారు కదా, సో పెద్దగా వెరైటీస్ అయితే ఏం మార్చలేదు, సేమ్ అనమాట. యాజ్ యూజువల్ ఫిష్ అండ్ ప్రాన్స్ అయితే గ్రిల్స్లో చాలా బాగుంటుంది. గ్రిల్ కాకుండా నార్మల్గా స్టార్టర్స్లో అయితే మటన్ షిక్ కబాబ్ అయితే చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ట్రై చేయండి ఇది కూడా. అండ్ వెజ్ గ్రిల్కి వచ్చేస్తే నాన్ వెజ్లో చికెన్, ఎగ్ అండ్ క్వేల్ తప్ప ఇంకేం లేవండి. మిగతా యానిమల్స్ అన్ని తీసేశారు, మేబీ అలౌ చేయలేదు ఏంటో. సో మనకి ఏమైతే కావాలో అవన్నీ బౌల్లో వేయించేసుకొని అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. విత్ నూడిల్స్ కానీ రైస్ కానీ మన ఇష్టం ఏది కావాలంటే అది, అవన్నీ అలా కలిపి ఫ్రై చేసి ఇస్తారనమాట. పాస్తా వచ్చేసి రెడ్ సాస్ అండ్ వైట్ సాస్ సెపరేట్గా అయితే ఇస్తున్నారు. అప్పట్లో ఏంటంటే మిక్స్ చేసి పింక్ సాస్ పాస్తా అని ఇచ్చేవారు, బట్ ఇప్పుడైతే అవ్వట్లేదట. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసరికి సేమ్ వెరైటీస్ అండి, ఆలివ్స్ అండ్ మష్రూమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో టిక్కాస్, ఎక్స్ట్రాగా చాట్స్, పానీపూరీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. విష్ గ్రిల్ నుంచి అయితే మేమైతే చికెన్ కీమా పావు, క్వేల్ అండ్ పాస్తా తీసుకున్నాం. పాస్తా అయితే స్వీట్గా ఉందండి, నాకైతే అంత నచ్చలేదు. అండ్ ఈ మష్రూమ్ డిష్ కూడా ఓకే ఉంది. నేను విత్ రైస్ చేయించాను అనమాట. సో క్వేల్ అయితే కొంచెం బెటర్ ఉంది, బట్ చికెన్ కీమా పావ్ అయితే కొంచెం మసాలా ఎక్కువ అనిపించింది, టేస్ట్ తక్కువ అనిపించింది. అండ్ ఇది పైనాపిల్ గ్రిల్ అనమాట. ఇది బార్బిక్యూలోనే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు అది ఏబీస్లో చురాస్కో అని ఇంట్రడ్యూస్ చేశారు. మీకు కావాలంటే అది స్పెషల్గా మనం ఆర్డర్ చేసుకోవాలి, ఫ్రీ ఆఫ్ కాస్టే, బట్ మనమైతే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి అన్ని నార్మలే ఉన్నాయి, కానీ ఒకటే నాన్ వెజ్లో మటన్ రోగన్ గోష్ ఎక్స్ట్రా పెట్టారు, అది కూడా చాలా బాగుంది. బట్ అదైతే మీరు త్వరగా వెళ్తేనే అది అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే తర్వాత ఖాళీ అయిపోయిన తర్వాత వాళ్ళు త్వరగా పెట్టట్లేదు అనమాట, రీఫిల్ చేయట్లేదు. సో అదైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ స్వీట్స్లో అన్నీ నార్మల్గానే ఉన్నాయి, అండ్ కొన్ని తగ్గినట్టు అనిపించేసినాయి స్వీట్స్. సో మిగతా అన్ని నార్మలే, బట్ పాన్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా పాన్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయండి. సో ఈ 3 వెరైటీస్ అయితే మాకు కొత్తగా అనిపించినాయి ఏబీస్లోని. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ 3 వెరైటీస్ నేను పెడతాను, తప్పకుండా ట్రై చేయండి.